చేవేళ్ళ విషయం జరగకముందే మళ్ళీ ఏపీలో కూడా ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం అండి. ఆర్టీఓల నిర్లక్ష్యంతో ఏమవుతుందంటే ప్రైవేటు ట్రావెల్స్కి ఇబ్బడిగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. అసలు కేపీహెచ్పి నుంచి మీకు ఆంధ్రాకి వెళ్ళి కానీ ఇటువైపు కానీ ఎక్కడ చూసినా పేరుకు ఆకారం మంచిదే, లోపల అంత సరిగ్గా లేదు. అంటే నడిపే డ్రైవర్ కరెక్ట్ అయిన క్యాండిడేట్ కాదు, క్లీనర్ కరెక్ట్ కాదు, వాళ్ళు సేఫ్ లేదు. అసలు బస్సులు కూడా అంత స్లోగానే వెళ్తాయి, ఫాస్ట్గా వెళ్ళాం. ఛార్జెస్ కూడా విపరీతంగా ఎక్కువ. అలాంటి ఈ ప్రైవేట్ బస్సులు దీంట్లో అనుభవం లేకుండా ఉన్న డ్రైవర్లు పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యం గవర్నమెంట్తో కొమ్మక్కై ఇక్కడ ఏమవుతుందంటే విపరీతమైన యాక్సిడెంట్లు, వాళ్ళు మందు తాగి డ్రైవింగ్ చేయటం చాలాసార్లు జరుగుతున్నాయి. నేను ఇదివరకు ఒకసారి గతంలో చెప్పానండి, స్కూల్ బస్సులు కూడా స్కూల్ ఓపెన్ ఉన్నప్పుడు స్కూల్ బస్సులు కూడా తనిఖీలు చేయాలా. అంటే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు తగ్గినాయి స్కూల్ బస్సు విషయంలో, కానీ అదే ప్రైవేటు బస్సుల విషయంలో మాత్రం అడ్డగోలు పర్మిషన్లు ఇస్తున్నారు. మామూలు బైక్ మీద వెళ్తూ ఉంటేనే చలాన్ రాస్తున్నారు వీళ్ళు. ఇట్ట ఇసుక లారీలు కానీ బాగా విపరీతమైన స్పీడ్తో వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉంటలా. ఔటర్ రింగ్ రోడ్ కానీ, పటాన్చెరు బాన్స్వాడ రూట్లో కానీ, నిజామాబాద్ రూట్లో కానీ ఎక్కడ కూడా మీకు తనిఖీలు ఎక్కువ చేసినట్టు కనపడదు. విజయవాడ రూట్లో కూడా అంతే. వాళ్ళకి చెందాల్సిన మూమెంట్ వాళ్ళకి ఎంత ఉంది. ఈ ప్రైవేట్ బస్సులని నియంత్రించి గవర్నమెంట్ బస్సులని కొంచెం పెంచితే ప్రయాణికులకు కూడా సేఫ్ ఉంటుంది. ఈ దిక్కుమాలిన ఫ్రీ బస్ పథకం లాంటిది పెట్టకుండా వేరేది ఇంప్లిమెంట్ చేసి